ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏం చెప్తానా వీడ? ఏం లేదే, నువ్వు సాపు వేసుకొని సల్లా 100 మంది చూస్తానా ఎందుకే? మనం వచ్చిన పని ఏంది, నువ్వు చేసే కథ ఏంది? నువ్వు వచ్చి చెట్టు నీడ కూసుంటే గడ్డి కుప్ప ఎప్పుడు వేసుడు అవుతుంది, మనం ఎప్పుడు ఇంటికి పోతాం? దా పోదాం, దా వేద్దాం నాడు. అబ్బో, ఆ గడ్డి కుప్పేసుడు నాతోటి కాదే, వచ్చాడు ఎండ కొడుతుంది, నాకు సాధన అయితే లేదు. పో, అవసరం ఉంటే రేపు కైకిలోని పెట్టి వేపిద్దాం. అబ్బో, రూబాబు రూపాయి చెప్పులు చేపాయి అన్నట్టున్నది కథ. చేతిలో రూపాయి లేదు గాని కైకిలోలం పెట్టి చేపిస్తాడట పొలగాడు. దా కుప్పేద్దాం. అరే చెప్పినా గానీ ఎండ కొడుతుందని నాకు సాధన అయితే లేదు. పో, అవసరం అయితే నువ్వు కూడా వచ్చి నాతో కూర్చో, కైకిలోని పెడతానా కదా. ఇద్దరికిద్దరం ఈయన కూసుంటే మన ఇల్లు సంసారం పచ్చగా ఉంటది గాని దా పోదాం. అరే చెప్పినా గానీ నాకు సాధన అయితే కానీ ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అర్థం అయితే చెప్తా అంటే. అరే శివ, అన్నా పైసలు ఇచ్చినావారా? ఇచ్చిన. ఎన్ని పైసలు ఇచ్చినావురా? మిత్తి ఎంత అయితే కంత ఇచ్చిన. మిత్తి ఎంత అయితే అంత ఇచ్చినావా? ఎందుకురా ఈ లంగ మాటలు నేర్చినావు? ఏందన్నా, ఏంది లంగ మాటలు అది అని మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంద్రా మళ్ళీ నా మీద గురికత్తనావురా? నా దగ్గరనేమో 5 రూపాయల మిత్తి అసలు చేసినావు, అక్కనేమో 2 రూపాయల మిత్తి చొప్పున కట్టినావు. ఇదేం లంగ బుద్ధి అనేది? ఇదే నారా నువ్వు నేర్చుకున్నది? ఎందుకు అవదామని చెప్పినవరా నాకు? ఏంది నేను అవదాం ఆడినా? నువ్వే అవదాం అన్నావురా? నువ్వు అవదావాలే? అస్సలాలే, అస్సలు అవదావాలే. ఆడలే. నువ్వు అన్ని చెప్పినన్ని నిజాలే. నిజాలే. అట్లయితే నీ పిల్ల మీద ఒట్టే, ఒట్టే నీ పిల్ల మీద నువ్వు చెప్పిన నిజాలని. నా దగ్గర 5 రూపాయల మిత్తి అసలు చేసి ఆడ 2 రూపాయల మిత్తి కట్టలేదని నువ్వు ఒట్టేరా నీ పిల్ల మీద? ఏంది ఒట్టాయి? నేను ఒట్టే అన్నా? ఈ కథ గమ్మతే ఉన్నట్టుంది కదా. నీ అవసరానికి నీ ఆపదికి నేనే పైసలు తీసుకొచ్చి ఇవ్వాలి, ఇంకా నా పిల్ల మీద నేనే ఒట్టే అన్నా? నాకు వచ్చిన గరదేంది, నేనయ్యాబో. అరే నా అవసరానికి అక్కడికి నేను పైసలు తిప్పించినవురా, కానీ నన్ను గింత ముంచుతావారా నువ్వు? దగ్గర ఉన్నదని నమ్మితే? ఏంది నేను ముంచినా? నీకు తోక తెలవని తొండం తెలవని మాట్లాడకు. నువ్వు ఎగరెగిరి పడితే ఇక్కడ ఎవరు భయపడ్డావు లేడు. నేను ఏడా ముంచినా? చూపే. చూపించుడు ఎందుకురా? పైసలు ఇచ్చినా కలిసిండ్రా ఇప్పుడు. అయ్యో పడేలా 5 రూపాయల మిత్తి తీసుకుంటేవి, ఓ 2 రూపాయలు తక్కువ చేస్తేమో అంటే నాకు ఇచ్చిందే మీ తమ్ముడు 2 రూపాయల మిత్తి అని చెప్పిండ్రా. నీ మోసం మొత్తం బయటపడ్డది. నువ్వు మోసగానివిరా, గింత ముంచుతావురా నన్ను? ఏంది నీ ముంచినా? నేను మోసం చేసినా నిన్ను? నాకన్నా పెద్దోనివి చిన్నోనైనా నా దగ్గరికి వచ్చి పైసలు అడిగినావు. సిగ్గుందా అన్న నీకు? అసలు సిగ్గులేనోడా? ఏయ్ పోడా, పిస పిస మాట్లాడకు. ఎందుకురా ఈ 10 రూపాయల మాటలు వేసినావు? నీకు సిగ్గులేదురా? నువ్వు దొంగవు, నువ్వు లాంగవు. అరే నిన్ను నీ ఈ పంత సాపేయాలరా నువ్వు చేసిన పనికి. ఏంది మీద కత్తాను కొడతావా? ఏంది పాతి పెడతా. ఏంటి శివ, చిన్న పెద్ద తేడా వెళ్తలేదా? అన్నకల్లా పడతావా? మరి పట్టపోతే ఏంది? నేనే పైసలు ఇప్పియాలి, మళ్ళీ నా దగ్గరికి వచ్చి లొల్లి పెడతాడా? కొంచెమన్నా తలకాయ పని చేస్తుందా? చూస్తలేవా నువ్వు? మమ్మల్ని ముంచినావు అంటే వచ్చి అడుగుతాండ అన్న. అరే ఏ ఆధారం లేకుండా నేను అడుగుతలేమురా. పట్టలు అడిగిన కాబట్టి నిన్ను గల్లబెట్టి అడుగుతానా? దొంగవురా నువ్వు, లంగవురా నువ్వు. పిస పిస మాట్లాడకు. అంత సాతగాన నువ్వు నన్ను ఎందుకు అడిగినట్టు? నీకు తెలివి ఉంటే నువ్వే అడుకుంటేవి. అరే నాకు తెలియలేదు కాబట్టి నేను పైసలు అడిగినరా. నీకు తెలివి ఉంది కాబట్టి నన్ను ముంచినావు. 2 రూపాయల మిత్తి ఎక్కడ, 5 రూపాయల మిత్తి ఎక్కడ? అవురా, 5 రూపాయల మిత్తి అసలు చేసినావు. నీకు ఆ పైసా నీ పెయ్యి కూడా తాదరేమన్నా? ఎంతకన్నా తింటావురా పైసా? నేను చూడనారా నీ బతుకు తెరువు? మా చూస్తావు నమ్మితే గీత మోసమారా? ఆగుమన్ననా, ఆయన తెలివి తక్కువ పని చేసిండని మాటలు జారి నువ్వెందుకు విలువ పట్టుకుంటాను? పోనీ ఎంత మంచిగా బతుకుతాడో బతకనిత్తి. బతుకురా, చల్లగా బతుకురు. అసలు ఏమైంది అక్క? బావిందికి అట్లా మాట్లాడతాడు. అంతిన్న తర్వాత ఏమైందని ఇప్పుడు అడుగుతున్నావేందే? మాకు అక్కరున్నదాన్ని నీ మొగాన్ని ఏమన్నా పైసలు అడకచ్చి ఇవ్వనంటే పటేల్ దగ్గర పైసలు అడకచ్చిండు. 2 రూపాయల మిత్తితోడు తీసుకొచ్చి 5 రూపాయల మిత్తి అని మాకు చెప్పిండు. ఇన్ని రోజులు కట్టుకుంటూనే అత్తమి ఇయ్యాల ఆ పటేల్ కలుసుట్లా ఉన్న ముచ్చట బయట పడ్డది. గింత మోసం చేస్తున్నానే మంది వానే మేమేమన్నా? ఎన్ని రోజులు తింటాడా పైసతోటి? ఎన్ని రోజులు బాగుపడతారే మీరు? ఏం గురం వచ్చిందిరా నీకు? ఇదారా? ఛీ, ఏం మనుషులో ఏమో, దగ్గర దూరపోవడమో
అరే అట్టి పుణ్యానికి నారా పైసలు వసూలు చేసినవురా. నా పాప నీకు తెలదారా? నా రెక్కల కట్ట ఎన్ని రోజులు తింటావురా? ఎన్ని రోజులు బతుకుతావురా నువ్వు? బతుకురా, ఎల్ల కాలం బతుకు. మేడల మిద్దలు కట్టరా, మందిని ముంచుకుంటా ఏం తింటావురా? పెయిన పడతా అది ఏ మనిషివిరా? తమ్ముడా నమ్మితే గింత మోసం ఆరా నువ్వు? బాయా మా పొడుగు వస్తా కానీ పోరి ఓరి పోకపోతే ఉండడానికి వచ్చినావు చేసినావు కనకార్యమని ఏ పో. ఆయనతోటే ఉంది. పైసలు పుట్టించుకొచ్చే తెలియలేదు కానీ పెద్ద రుబాబు ఎత్తాను ఇక్కడ వచ్చాను. బతుకోరా, బతుకో. ఒర్రే కన్ననా, మా నువ్వు సపరేట్గా నడు. మొత్తం చూస్తున్నాను నీ అత్తుంటోని. వాళ్ళు చెప్పిందంత నిజమేనా? పైసలు తీసుకొచ్చి తిన్నావా? ఏందని అబ్బా దౌడ వికలు జరిగితే రోగం తిరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఇవన్నీ నీకు అవసరం లేదు. నడా చక్కగా పని చేసుకోపా. అడుగుతాంటే గట్లెందుకు కోపడికొస్తాను చెప్పు. నీకు నీకు అవసరం లేదని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు అడుగుతానా మరి? అబ్బా లొల్లికిన వారైతే ఆగాగు, ఏమైంది? ప్రియ ఎందుకు గడ కూర్చున్నది? చుట్టుపక్కల కూడా ఎవ్వరు లేరు. పోయి అడుగుందా ఏమైందో. అరే మనోడు నమ్మితే మనల్ని మోసం చేసిండు. అలా ముఖమే చూడొద్దు అనుకున్నాం. మళ్ళీ ఎందుకే ఓడాడికి? అరే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఆయన వేసిన దానికి ఆ పోరేం చెప్తుంది. మనం చెప్పేదాకా కూడా అసలు ఏం జరిగిందో తనకు తెలియదా? చుట్టూ చూస్తే ఎవ్వరు కనబడతలేరు. అది ఒక్కతే ఎందుకు కూర్చున్నదో ఏమో. అసలే ఊళ్ళే దొంగలు దొంగలు అంటారు. పోయి అడుగుందా. నేను రానా, నువ్వు ఏరా ఏమో. రా, నువ్వు రా. నేను రానే, రా అంటే రానుపో. అరే ఆడి మనిషి ఒకతే ఎందుకు కూర్చున్నదో ఏమో అని కొంచెమన్నా ఆలోచన లేదా? బయట వాళ్ళు అనుకోనిరా. దా రా, దా, దా, దా. ప్రియా ఏమైందే? ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? చుట్టుపక్కల ఎవ్వరు లేరు. ఒక్కదాని గీడే కూర్చొని చెప్తానవే. ఊళ్ళోకి పోదామని పోతాంటే తొవ్వంట రాంగా బాగా కళ్ళు తిరిగినాయి అక్క. కళ్ళకంత చీకటి వచ్చినట్టు అయింది. ఏడ కూర్చోనో తెలియక గీ రాయి మీద కూర్చున్నా. బాగా నీరసంగా అనిపిస్తుంది అక్క. మొహం అంతా వీక్కపోయింది. అన్నం తింటలేవానే? మీరు మొన్న మాట్లాడి వేయరు కదా, ఇంటికి పోయినాక ఎందుకు ఇట్లా చేసినావు అని అడిగినందుకు పెద్ద లొల్లి చేసి నన్ను కొట్టి 2 రోజుల నుంచి మాట్లాడతలేను. ఇంట్లో సరిగ్గా అన్నం కూడా వండలే. 2 రోజుల నుంచి అన్నం కూడా తినలేదు అక్క. ఆయన తాగుడు, ఆయన తిరుగుడు ఆయనకి. కనీసం నన్ను తిన్నవా అని కూడా అడుగుతలేడు అక్క. మంచిగా తాగుకుంటా తినుకుంటా రోడ్ల మీద తిరగటానికి నీ మీద ఏం ఆలోచన ఉంటది? గాయన కోసం ఆలోచించి నువ్వు కడుపు మార్చుకుంటావా? నీ మందం నువ్వు సారాలను పెట్టుకొని తినవా? పానం మీద తెచ్చుకుంటావా అని తిండి తినకుండా? అయిన వాళ్ళందరి దగ్గర ఇజ్జతి మానం తీసుకుంటూ రాబట్టే వండుకున్న ఆ సారెడు కూడా కడుపులకి ఎట్లా దిగుతుంది అక్క? ఎట్లా తినబుద్ధి అవుతుంది? ప్రియా, వాడు అయినోళ్ళ దగ్గరనే కాక ఊరలందరి దగ్గర కూడా గిట్లనే చెప్తున్నట. వాళ్ళోళ్ళు వీళ్ళు నీ చిన్నయ్య కొడుకు అట్లా ఇట్లని తీరొక్క మాట అంటుంటే ఇజ్జత్ మానం పోతుంది. వానికి బలమైన తాకుడు తాకుతేనే ఆడు మారతాడు. వాని కోసం నువ్వెందుకు పచ్చులు ఉంటున్నావు చెప్పు? నువ్వేం తింటలేవు? ఇంత దినాల పని చేసుకోవాలా కానీ వాడన్నా తెచ్చేటోడా పెట్టేటోడా? లంగాయి తిరుగుతాడు. ఆయన కోసం నువ్వు పానం ఖరాబ్ చేసుకుంటావా? బావా,
మొన్న మీరు చెప్పేదాకా ఆయన మీకు పైసలు ఇప్పించిన విషయం నాకు తెలియదు బావా. ఆయన మీ దగ్గర పైసలు తిన్నందుకు ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతాను. అరే నీకేమైనా పిసనానే? నీకు తెలియని ముచ్చటకు నువ్వేం చెప్తావు? నువ్వెందుకు క్షమించమని అడుగుతాను? అవును గాని ఇప్పుడు ఎటు పోతున్నావే? ఊళ్ళోకి పోతున్నా అక్క. కళ్ళు తిరగంగా ఊళ్ళోకి పోయి ఏం చెప్తావే? మేము ఇంటికే పోతున్నాం. దా బండి దించుతా. అద్దక్క, మొన్న జరిగిన గొడవకే నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళ ఇంటికి పోవద్దు అని చెప్పి నన్ను బెదిరించిండు. ఇప్పుడు నేను బండి మీద వచ్చిందనుకో నన్ను కొడతాడు. నన్ను కొట్టిందే కాక మీ ఇంటి మీదకి వచ్చి మీతో లొల్లి పెట్టుకుంటాడు. అద్దక్క మీరు ఓన్రి, నేను ఎట్లనైనా పోతా గాని. ఇగో అది బండి మీద రావడానికి భయపడుతుంది గాని నువ్వు బండి వేసుకొని పో. నేను దాన్ని తీసుకొని నడుచుకుంటా అత్త. సరే అద్దక్క నా మాటేను, నువ్వు బావతో వెళ్ళిపో, నేను ఎట్లనో అట్లా పోతా గాని. అరే ఏందే నీకు? నీ మంకు నీకేనా? చుట్టుపక్కల వాతావరణం అసలుకే మంచిగా లేదు. పేయి మీద ఇంత బంగారం ఉన్నది. మంచావు చెడావు ఎందుకంత మొండిగా చెప్తున్నావు? దా నడుచుకుంటూ పోదాం. అద్దక్క నా మాటేను. నువ్వే నా మాటేను. పోదాం దా అంటన్నా. బాగా బండి మీద పోతాడు, మనం నడుచుకుంటూ పోదాం దా. నువ్వు బండి మీద వా, నేను దాన్ని తీసుకొని వస్తా. సరే ఎంత మంచిగా వాడుకున్నావే నా పిల్ల. నాకు విలువేరాలతోటి నువ్వు మాట్లాడతావానే? అబ్బా ఏయ్ ఏంది నాకు తెలియదు అనుకున్నావా నువ్వు చేసేటి? ఎట్లా వచ్చినావని వాళ్ళతోటి చేసేటి అని చేసి ఏం నిలవనట్టు నంగలాసలేక వాడుకుంటావే? చెప్పవేందే? నేనేం చేసినా పండుకున్న నచ్చి కొడతాను. ఏం చేసినావా? ఏం చేసినావా? నా గల్ల పట్టినంత ఎట్లా మాట్లాడినావే? నాకు విలువతో ఎట్లా నడుచుకుంటూ వచ్చినావే? నాకు తెలియదు అనుకున్నావానే? నాకు తెలియదు అనుకున్నావా? నాకు తెలిసింది, నాకు వార్త అందింది. ఎట్లా వచ్చినావే? ఎట్లా వచ్చినావు చెప్పు. ఎందుకు మాట్లాడినావే? వాళ్ళకు నీకేం సంబంధం? మాట్లాడతావు వానికి నీకేం సంబంధమే చెప్పు. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే ఆ నోట్ల పురుగులు పడతాయి. అది నోరా ఊరికి కాలువనా? ఏం మాట్లాడతాను? ఏంది నాకే ఎదురు సమాధానం చెప్తావా? చెప్తానా చూడు, ఇంకొకసారి వాళ్ళతో మాట్లాడినట్టు తెలిసిందనుకో చీరి చీరి నడింట్లో బొంద పెడతా. అర్థమవుతుందా?
ఏమైందిరా? ఎట్లా దెబ్బలు తాకినాయి? రవి గాని బర్త్డే అయిందన్న, దావత్ ఇచ్చిండు. తాగిరంగా బండి మీకెళ్ళి కింద పడ్డా అన్న. ఈ జబ్బల తాకింది, నరం కూడా పట్టుకుందన్న. అక్కడక్కడ దెబ్బలు కూడా తాకినాయి మోకాలకు. అన్ని దెబ్బలు తాకినాయి, చూసుకోవద్దారా? చూడలే అన్న, బండి స్కిడ్ అయింది. ఇంకా దెబ్బలు బాగా తాకితే ఎట్లుండు శివ, చూసుకోవాలి కదా. తాగినా కావాలి ఏర్పడలే. తాగుడు పాడుగాను. అద్దు అద్దు అంటే ఇంటివా, పానం మీద తీసుకొచ్చుకుంటివి. ఆనాటి నుంచి ఈనాటి దాకా గంతేనాయే. ఒక్కరెక్కతోటి అది ఎన్న నెల్లదిత్తది. దాని ముఖం చూడు ఎట్లయిందో. దాని ముఖంలో ఏమైనా రక్తం ఉందా శివ? చేసి చేసి దాని చేతులు తెల్ల పడతాన్నాయి. నీకెట్లా బుద్ధత్తలేదో ఏమో. చిన్న చిన్న దెబ్బలు తాకపట్టుకే సరిపోయింది. పెద్ద దెబ్బలు ఏమైనా తాకితే ఎట్లుండు శివ? అన్ని రోజులు ఒక్క తీరే ఉంటాయా? చూసుకోవాలి కదా. ఏడవకే ప్రియా, ఇంకా నయ్యం చిన్న చిన్న దెబ్బలతోటే సరిపోయింది. ఏడవకుండా ఏం చేయాలక్క? నవ్వేటోళ్ళ ముందు జారి పడ్డట్టు, అందరి ముందు విలువ లేకుండా ఇంత కష్టకాలంలో కూడా మన పాలోళ్ళు ఎవరు చూడడానికి రాకపోయే. బావ కళ్ళ బట్టి ఎదిరించి మాట్లాడినా మనసులో ఏం పెట్టుకోకుండా వచ్చి మందలిచ్చే. అరే తమ్మి, నేను చేసుకున్నందుకు మరదలు చూడ ఎట్లా ఎడుతుందో. కట్టుకున్న దాన్ని ఏడిపించినోడు మొగోడు కాదురా, అది మొగతనం కాదు. వాళ్ళ కళ్ళ నుండి కన్నీళ్లు రానియనోడే నిజమైన భర్త. ఇంకెప్పుడు తెలుస్తుందిరా నీకు? ఇంకెప్పుడు మారుతావు నువ్వు? తప్పు జరిగిందన్న, పొరపాటు చేసిన. తాగుడే జీవితం అనుకున్నా. నా స్వార్థం నేనే చూసుకున్నా. ఏనాడు నా భార్యను పట్టించుకోలేదు. తాగుడే నా ప్రపంచం అనుకొని జల్సాలు చేసిన అన్న. పొరపాటు అయింది, నన్ను క్షమించు. నాకు అర్థమైంది నేను చేసిన తప్పేందో. ఇప్పటి నుంచి దాగా అన్న మంచిగానే ఉంటా, మంచిగానే చూసుకుంటా నా భార్యని. ఏం చూసుకుంటావు శివ? ఇంకేం చూసుకుంటావు? జరిగిన నష్టం అంతా జరిగినాక నువ్వెందుకు చూసుకునేది? నమ్మినోళ్ళను మోసం చేసినావు, అయినోళ్ళను దూరం కొట్టినవు, ఊరంతా అప్పులు చేసినావు, ఆళ్ళ నీళ్లను ముంచి పైసని కేసుకున్నావు. ఆ పైసతోటి ఎన్ని బంగ్లాలు కట్టినావు, ఎన్ని భవంతులు కట్టినావు? చెప్పు శివ. నీకు నువ్వు తాగి బండి మించలు పడ్డదానికి ఇప్పుడు పానం నష్టం, పైసా నష్టం. అంతో ఇంతో ఏదో ఒక పని చేసుకుని అది ఇల్లెలా తీసుకునేది. ఇప్పుడు నిన్ను చూసుకుంటా ఇంట్లోనే ఉండబట్టే ఇదో నష్టం. తాగుడే జీవితమా శివ? ఎవ్వరు తాగుతలేరా? పిల్లల్ని చూసుకుంటలేరా? ఇంకెప్పుడు తెలుసుకుంటావు శివ? ఇంకెప్పుడు మారుతావు? అది చూడు ఎట్లా ఎడుతుందో. తాగుడుకు బానిసైనా, తాగడానికి పైసలు లేకపోతే మీ దగ్గర తెచ్చుకున్నట్టే మంది దగ్గర కూడా అన్యాయంగా డబ్బులు తెచ్చుకుంది ఆయన. నా ప్రపంచం నేనే అనుకున్నా. ఆ పాపం నాకు కలిగింది వదిలే. అందుకేనేమో దేవుడు నా అహంకారాన్ని వంచడానికి నాకు ఇంత పెద్ద శిక్ష చేసినట్టున్నాడు. పొరపాటు అయింది వదిలే, నన్ను క్షమించుర్రి అన్న. తప్పైంది. నేను ఇక్కడ నుండి దాగా మంచిగా పని చేసుకుంటా వదినే. మాటిత్తన్నా, నా భార్య నేను మంచిగా చూసుకుంటా. అరే తమ్మి, నీ గుణం నాకు తెలుసురా. చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నా. తాగుడుకు బానిస ఈ మధ్య నువ్వు ఇట్లా చెప్తున్నావు, కానీ నీ గురించి నాకు తెలియదారా. నీకు ఇంత ఆపద వచ్చిందని, నాకు ఎంతో కోపం ఉన్నా అన్నీ వదిలేసి నీళ్ళు దోచుకొని వచ్చిండ్రా. నువ్వు తాగుడికి ఇట్లా బంద్ చెయ్య, మారు. ఇప్పటి నుంచి మంచిగుండి మరదలు మనసు అర్థం చేసుకోరా. ఆమె నువ్వు మంచిగా చూసుకోరా తమ్మి. అన్న, నిన్ను మోసం చేసిందే కాకుండా పెద్దను అని కూడా చూడకుండా నీకు గల్లా పట్టిందే. నన్ను క్షమించన్నా. అరే మర్చిపో, అవన్నీ మర్చిపో. డాక్యుమెంట్ చూపించుకో, మంచిగా పని చేసుకుని మంచిగా బతుకురి. అన్న, మీరు ఇంటికి వచ్చినందుకు నాకు మస్తు ధైర్యం వచ్చిందే. నేను ఇక్కడ నుంచి మంచిగా ఉంటా. అరే మంచిగుంటా అని చెప్పు, నాతో కాదురా, నీ భార్యతో చెప్పు.
ప్రియా, తప్పు జరిగిందే. ఇప్పటి నుంచి నిన్ను మంచిగా చూసుకుంటా. నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు ప్రియా. ప్రియా, మొత్తానికైతే శివ మారిండు. ఇంకేందే, నీ బాధలు అన్నీ అయినట్టే. మంచిగా ఉండరు ఇక్కడ